హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఒక 50 ఏళ్ళు దాటగానే మనం ముసలి వాళ్ళం అయిపోయామనే ఫీలింగ్ వస్తుందండి. ఇంతకుముందు నేను 60 ఏళ్ళది పెట్టాను కదా! 50 దాటగానే కూడా చాలామంది ఫీల్ అవుతారు. మీరు 60 దాటిన వాళ్ళ గురించి పెట్టారు, 50 వాళ్ళ గురించి కూడా మాట్లాడండి అని అన్నారు. అందుకనే చెప్తున్నానండి. 50 దాటాయంటే మనం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టేనండి. ఆ వయసులో మనం ముసలోళ్ళ కింద ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం కూడా పిల్లలతో సమానంగా అన్ని పనులు చేయగలుగుతాం కదండీ! అందుకని మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుని, మన లైఫ్‌లో మనం ఎదుర్కొన్న పాఠాలు, నేర్చుకున్నవన్నీ పాఠాలు కదండీ! ఎదుర్కొన్న సమస్యలు, నేర్చుకున్న పాఠాలు. వీటన్నిటి నుంచి మనం మళ్ళీ ఉత్తేజితమయ్యి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి. ఏమంటారు? అలా చెయ్యాలి అంటే మనం కొన్ని నియమాలు పాటించాల్సిందేనండి. అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉదయాన్నే ఫస్ట్ మనం లేవగానే, మనం ఒక సంకల్పం చేసుకోవాలండి. దేవుడిని స్మరించుకోవడమో, దేవుడి ఫోటో చూడడమో చేస్తారు చాలామంది. లేదా ఇష్టమైన వాళ్ళ ఫోటో చూస్తారు. అలా చూడగానే మనం అనుకోవాలండి. ఏమనంటే, ఈ రోజంతా మేము హ్యాపీగా ఉండాలి. అందరూ బావుండాలి. మనం కూడా బావుండాలి అనే ఒక నియమంలాగా అనుకోవాలండి రోజు. అలా అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా బావుంటుందనమాట. ఎందుకంటే, అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అనేది మనందరం అనుకునే కాన్సెప్ట్ కదా! అలా అనమాట. ఫస్ట్ అలా అనుకుని లేస్తేనండి, ఆ రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటాం. అదే నిద్ర లేదు సరిగ్గా, ఏంటో చికాకుగా ఉంది, అబ్బా! కాళ్ళు నొప్పులు అనుకుంటూ లేచామనుకోండి, ఆ రోజంతా కూడా అలాగే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే, హ్యాపీగా లేవాలి, హ్యాపీగా నిర్ణయం తీసుకోవాలి. సంతోషంగా చేసుకోవాలండి ఏ పనైనా సరే. అలాగే మనం కూడా ముసలివాళ్ళం అయిపోయాం, 50 ఏళ్ళొచ్చేసినాయి, సగం జీవితం అయిపోయింది అనుకోకూడదండి. సగం జీవితం కాదండి, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినియి. సెకండ్ ఇన్నింగ్స్ క్రికెట్‌లో చూసారా? సెకండ్ ఇన్నింగ్స్ అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. అట్లా అనుకోవాలండి మనం కూడా లైఫ్‌లో. అలా స్టార్ట్ చేస్తే మన జీవితం చాలా బావుంటుందండి. ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఏంటంటే మనం ఇన్నాళ్ళు ఏవేవో అనుభవించాం. అవే తలుచుకుంటూ బాధపడుతూ ఉండకూడదండి. అలాగే అస్తమాను ఫోనుల్లో మునిగిపోకూడదు. అంటే యూట్యూబ్ వల్ల మీరు ఫోను చూడటం లేదా అని అనొచ్చు. యూట్యూబ్, ఫోను వేరండి, అది తప్పదు. ఎందుకంటే కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, కొన్ని చూడాలి, అది తప్పదు. కానీ దాన్నే లైఫ్‌గా అనుకోకూడదండి. పొద్దున్న లేవగానే వాట్సాప్‌లు, సాధారణంగా గుడ్ మార్నింగ్‌లు కూడా తగ్గించేయచ్చేమోనండి. చాలామంది చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ అవసరమా? మనుషులు గుర్తుపెట్టుకుంటే చాలదా? దానికి కొంత టైం వెచ్చించడం అవసరమా అని అంటున్నారు. ప్రస్తుతం నేను అలా గుడ్ మార్నింగ్ పెడుతూ ఉంటానండి. అది కూడా తప్పేనేమో చూద్దాం. అట్లా. పొద్దున లేవగానే మనం ఒక హెల్తీ ప్రణాళికను ఏర్పరచుకుని, మన పనులు మనం చేసేసుకోవాలండి. పిల్లల బాధ్యతలు కూడా. పిల్లలకు కూడా అండి అనవసరం సలహాలు ఇవ్వకూడదు మనం. ఇప్పుడు 50 ఏళ్ళంటే కొంతవరకు పిల్లలు సెటిల్ అవుతూ ఉంటారనమాట. 60 వచ్చేసరికి పూర్తిగా సెట్ అయిపోతారు వాళ్ళు. ఈ 50 దాటి మనకి వచ్చేసరికి పిల్లలు సెటిల్ అయ్యే టైంలో మనం ఏవో సలహాలు ఇవ్వడం. మనం సలహా ఇస్తే వాళ్ళకి కొంతమందికి నచ్చుతుందండి, కొంతమందికి నచ్చదు. అనవసర సలహాలు ఇవ్వకూడదండి. వాళ్ళడిగితే ఇవ్వచ్చు. లేకపోతే మాత్రం అసలు వాళ్ళ జోలికెళ్ళకూడదు. ఎందుకంటే, ఇలాంటి పాఠాలు నేర్చుకుంటూనే కదండీ మనం కూడా పైకెదిగాం. వాళ్ళు ఒక పాఠం నేర్చుకుంటే వాళ్ళకో అనుభవం వస్తుంది. దాని నుంచి వాళ్ళు ఏం చేయకూడదు, ఏం చేయాలనేది నేర్చుకుంటారు. కాబట్టి అనవసర సలహాలు పిల్లలకివ్వకూడదు. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్ అండి. మనం 50 వచ్చేసరికి మనకంటూ ఒక ఫైనాన్షియల్ పొజిషన్ ఉండాలనమాట. అంటే మన ఖర్చులు, మన మందులు ఇవన్నీ పిల్లల మీద ఆధారపడకుండా, మన జీవితం మనం గడుపుకునేలాగా, మనకేమన్నా చిన్న చిన్న ఖర్చులుంటే మనం చూసుకునేలాగా, లేదు మంచి బట్టలు కొనుక్కోవాలంటే కొనుక్కునేలాగా ఆ వయసులో కూడా అనిపిస్తుందండి కొనుక్కోవాలని. అలాంటప్పుడు మన జీవితం మనం చూసుకునేలాగా ఫైనాన్షియల్‌గా మనం ఎప్పుడు ముందంజలో ఉండాలండి. ఫైనాన్షియల్‌గా మనం స్ట్రగుల్ అయ్యామనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడడం దీనివల్ల మనం చాలా నలిగిపోతాం. డబ్బులు లేకపోతే అండి ఎంత మానసిక వేదనో కదండీ! ఆ వయసులో. ఎవరినైనా అడగాలంటే. మొట్టమొదటి నుంచి కూడా ఎవరినైనా అడిగి పనులు చేసుకోవడం అలవాటు లేనోళ్ళు చాలామందుంటారు. ఏ చిన్న ఖర్చులకైనా వాళ్ళ సంపాదనలు చూడండి, కొంతమంది లేడీస్ ఉద్యోగాలే చేయకపోయినా, ఏ మిషన్ కుట్టుకుంటూనో, ఏ పెయింటింగ్ వేస్తూనో, లేదు చిన్న చిన్నవి ఏవైనా చేసుకుంటూ వాళ్ళకొచ్చిన ఆర్ట్ అండి. లేదు మొక్కలు. మొక్కలు పెంచుకుంటూ అవి పెంచి వాటిని అమ్ముకుంటూ ఇట్లా చిన్న చిన్నవండి ఏవైనా చేసుకోవచ్చు. అట్లాంటివన్నీ చేసుకుంటూ చాలామంది లేడీసు తమ స్వయం కృషితో సంపాదించిన వాళ్ళున్నారండి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకావిడున్నారు. ఆవిడ వర్క్ శారీస్ కుట్టేవారనమాట. వర్క్ శారీస్ కుట్టి వాటితో ఆవిడ ఆ రోజుల్లో నల్లపూసల గొలుసు చేయించుకున్నారండి. అట్లా చెప్తున్నాననమాట. మనకంటూ మనం అమర్చుకోవడం అనేది ఎంత ఆనందం అంటే, ఇప్పటికీ ఆవిడ నల్లపూసల గొలుసు చూపిస్తూ ఆవిడ మొహంలో కనిపించే ఆనందం
నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షను. అదొక మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. చూసావా నేను ఇది సంపాదించుకున్నాను అని. అట్లా మన 50 ఏళ్ల వయసులో కూడా డబ్బు విషయంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలండి. మనకంటూ మనకు కొంత ఎంతో కొంత ఉండాలనమాట. అది పిల్లల మీద ఆధారపడి ప్రతీదీ అడుగుతూ అలా చేయకుండా ఉంటే మనకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. దానివల్ల కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అంటే కొన్ని కొన్ని మానసిక వేదనలు మనల్ని తినేస్తూ ఉంటాయి గతాన్ని తలుచుకుంటే. అందుకని గతాన్ని తలుచుకోవడం, భవిష్యత్తులో ఏమవుతుందో అని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనకేమవుతుందంటే రేపటి గురించి ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి. ఉండకూడదని నేను అనను. కానీ 50 ఏళ్ల వయసులో మనం నేర్చుకున్న పాఠాల నుంచి మన జీవితం ఎలా గడుపుకోవాలనేది తెలుసుకోవాలండి. చక్కగా మనం ఒక ప్రణాళిక ప్రకారం మన పనులు చేసుకుంటూ, మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం వెళ్ళిపోతే, అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఏవో చిన్న వ్యాయామాలో, చిన్న ఫుడ్ విషయంలో అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలండి. కొంత వయసొచ్చిన తర్వాత ఉప్మాలు, ఇడ్లీలే కాకుండా మార్నింగ్ టైంలో కాస్త రాగి అంబలి, లేదంటే కాస్త ఏవన్నా నట్స్ బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివి ఎన్నో కొన్ని కొన్ని వేరుశనగ అన్నీ నానబెట్టుకుని రాత్రి, అది టిఫిన్ కింద తిన్నా మంచి ప్రోటీన్స్ అందుతాయండి. అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ కూడా తినొచ్చు. ఉడకబెట్టిన గుడ్లు తింటే గూడా మంచి ప్రోటీన్స్ అందుతాయి. అట్లా అనమాట. ఏదైనా మార్నింగ్ టైంలో అట్లా తీసుకోవచ్చు. అంటే బ్రేక్‌ఫాస్ట్ కొంచెం హెవీగా అంటే కొంచెం ఫుడ్డు కరెక్ట్‌గా మంచి ప్రోటీన్ ఉన్నది, బలమైనది పడాలండి. అలాగే మధ్యాహ్నం భోజనానికొచ్చేసరికి మన కడుపు 100% ఉంటే పొట్ట నిండడానికి 80% మాత్రమే తినాలి. ఆ 20% ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే 50 దాటిన తర్వాత అరుగుదల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మనం పొట్ట నిండా నింపేసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందుకని కొంచెం ఖాళీగా పూర్తిగా నింపేసుకోకుండా కొంచెం వెల్తీగా తినాలి. అలాగే నైట్ టైం పెందలాడే భోంచేయాలి. ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. తర్వాత మనకి నచ్చిన హాబీస్ అన్నీ చేసుకోవచ్చు. ఏవైనా సరేనండి. కొంతమందికి మొక్కల పెంపకం ఇష్టం ఉంటుంది. హాయిగా మొక్కల్లో తిరుగుతూ ఉంటండి. దానంత ఆనందం ఇంకోటి ఉండదనిపిస్తుంది. మనం పాతిన చెట్టు ఒక పువ్వు పూస్తే ఎంత ఆనందిస్తామో, మన పిల్లలు ఎదిగి వాళ్ళు ప్రయోజకులైతే ఎంత ఆనందిస్తామో, ఈ 2 సమానంగా అనిపిస్తాయి కదండీ! బాధ్యతలన్నీ తీరిపోయే వయసు ఇంచుమించుగా 50 అంటే. అంటే సగం జీవితం మాత్రమే. పూర్తిగా తీరిపోతాయని నేను చెప్పను. కానీ అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కింద మనం స్టార్ట్ చేస్తే అంటే మన లైఫ్‌ని మళ్ళీ మనం ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునేలాగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా మనం నడుచుకోగలిగితే, మన జీవితం నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ లాగే ఉంటుందండి. ముసలోళ్ళం అయిపోయామనే బాధే ఉండదు మనకి. ఏమంటారు? మీకు కూడా ఈ వీడియో చూసాక ఏమనిపించిందో చెప్పండి. ఇంకేమైనా సలహాలుంటే నాకు చెప్పండి. ఎందుకంటే అన్నీ నాకు తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు చాలామంది నా వీడియో చూస్తూ ఉండొచ్చు. చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేస్తాను. ఎందుకంటే అండి 50 దాటిన తర్వాత చాలామంది నిరాసక్తంగా గడుపుతారు. అమ్మో! 50 ఏళ్ళు వచ్చేసినాయి ఇంకో 10 ఏళ్ళు జీవితం మహా అయితే ఇంకో 20 ఏళ్ళు ఉంటాం. ఇంకేముందిలే కానీ అన్నట్టుంటారు. కానీ అలా ఉండకూడదండి. ఎందుకుండాలి మనం? మనం హ్యాపీగా ఉండాలి. మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా ఉండాలండి. అలాగే మన మెదడుకు పదును కూడా పెట్టుకోవచ్చండోయ్! ఈటీవీ ఈనాడు బుక్స్‌లో పజిల్స్ వస్తాయి చూసారా? అలాంటి పజిల్స్ నింపొచ్చండి. పదబంధం అని వస్తుంది ఈనాడు. నేనైతే ఇప్పటికీ నింపుతానండి. నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటివి లేదా క్యూబ్స్ చూడండి అవి ఒకే కలర్ వచ్చేలాగా సెట్ చేస్తారు కదా! దాన్ని ఏదంటారో నాకు తెలీదు. అవి కూడా చేయొచ్చండి. ఇలాంటివన్నీ చేస్తే మెదడుకు మేత అనమాట. మన శరీరానికి పని ఎంత అవసరమో మన మెదడుకి మేత కూడా అంత అవసరం అండి. దాన్ని కూడా ఖాళీగా ఉంచి ఇలాంటి ఆలోచనలు నిరాసక్తమైన ఆలోచనలతో నింపకుండా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచే ఆలోచనలతో చేశామంటే మనం చాలా హ్యాపీగా ఉంటామండి. మనం హ్యాపీగా ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతాం. ఏ వయసైనా సరే. ఆఖరికి చనిపోయే మూమెంట్ దాకా కూడా మనం హ్యాపీగా ఉండడానికే ట్రై చేద్దాం. అంటే శరీరం సహకరించని నిరాసక్తత వచ్చిన టైంలో కూడా మానసికంగా మనం ఉల్లాసంగా ఉంటే చాలా వరకు మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఏమంటారు? నేను చెప్పిన మ్యాటర్ మీకు అందరికీ అర్థమైందనుకుంటాను. 50 వచ్చాయని ఎవ్వరూ బాధపడొద్దండి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశామని హాయిగా ఉందాం. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.